ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ 2వ పక్షం అనగా ఈ యొక్క 15 నుండి 30 వరకు ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీనరాశిలో మనకు ఇక పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి కిందకి వస్తుంది. మీనరాశిలో మీ రాశిలో రాహు ఉన్నాడు, మీకు సప్తమాధిపతి. మీకు లేనటువంటి కోపం, జన్మతః మీకు లేనటువంటి కోపం ఈ పీరియడ్లో వస్తుంది. కొంచెం ఇంట్లో బయట ప్రదర్శన మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రాహు కదా, మీ ఆవేశం పడ్డప్పుడు కావలసిన వాళ్ళంతా దూరం అయిపోతారు. ఇది ఒకటి తీసుకోవాలి మీరు కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు 6th హౌస్ వచ్చేసి సింహరాశి అవుతుంది. ఇక్కడ మీకు చతుర్థ అలాగే సప్తమాధిపతి అయిన బుధుడు మీకు ఇక్కడ వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో ఉండడం కూడా యోగకారకమే, బాగుంటుంది. మీకు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే క్లియర్ అవుతాయి. అలాగే కొంచెం స్కిన్ సంబంధించి రిలేటెడ్ అనారోగ్యం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెంపరీ మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే, అలాగే వాటితో పాటు యోగా, ధ్యానం ఇవి చేసుకుంటే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగం తీసుకున్నట్లయితే మీకు 10th హౌస్ వచ్చేసి ఒక ధనుర్రాశి. మీకు ఈయన వచ్చేసి తృతీయంలో ఉన్నాడు. ధనుర్రాశి అధిపతి, మీనరాశి అధిపతి తీసుకుని గురువు వచ్చేసి మీకు మీ రాశికి 1, 2, 3 మూడో స్థానంలో ఉన్నాడు. ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావడం, సైనసైటిస్ ఇది కావటం, ముఖ సంబంధమైనటువంటి అలాగే ఆహార వాహికకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో స్థిరమైన మార్పులు అనేవి క్రమంగా కలుగుతాయి, మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ద్వితీయాధిపతి అలాగే మీకు ఈ యొక్క భాగ్యాధిపతి అయిన కుజుడు చక్కగానే మీకు ఇక్కడ మీ చతుర్థంలో కేంద్ర స్థితిలో ఉన్నాడు. కేంద్రంలో కుజుడు యోగించి తీరాలి. మీ ఉద్యోగంలో వారసత్వ ఆస్తులు రాణిస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా మీకు కొంచెం టెన్షన్ అని చెప్పాం. 10th హౌస్ ఈ ప్రాబ్లం ఉన్న గురువును ఈయన కంట్రోల్ చేసుకోగలడు. ఎందుకంటే కుజునికి వేయంలేకి గురువు వచ్చాడు. సో ఈయన హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశం చాలా స్పష్టం. గురువే కానీ ఈయన రిక్వెస్ట్ మూలంగానో ఏదో ఒక విధిగా పూజ పునస్కారం చేత దత్తస్తోత్రం, దత్తాత్రేయ పూజలు చేసుకోవడం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఆచరించండి. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. గురువారం రోజు బృహస్పతికి నవగ్రహాలలో పూజ చేయించుకోండి. గురువారం రోజు పసుపచ్చని పువ్వులతోటి, గంధంతో, పసుపుతోటి, కుంకుమతోటి చేయించుకొని శనకలు దానంగా ఇవ్వండి. తద్మూలకంగా మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించగలరు. స్వస్తి.